హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1064. ఈరోజు డేట్ ఆగస్టు 10th 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు అమెజాన్లో బోట్ రాకర్స్ 450 హెడ్ ఫోన్స్ ఉన్నాయి. వీటి రెగ్యులర్ ప్రైస్ నియర్లీ 1499 దాకా ఉంటుంది. కానీ ఈరోజు మీకు కొన్ని కలర్స్ మాత్రం దీంట్లో 898 రూపాయలకి అవైలబుల్గా ఉంది. సో నియర్లీ మీకు ఒక 600 రూపాయలు సేవ్ అవుతాయి. సో మంచి డీల్ అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే సేల్స్కి ఇవ్వాలి లాస్ట్ డేట్ కాబట్టి సో టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో మీరు ఒకసారి చెక్ చేయండి. ఏవైతే ఈ 3-4 రోజుల్లో వచ్చిన భారీ లూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. ఏదైనా మీరు పర్చేజ్ చేద్దామని అనుకొని హోల్డ్లో ఉన్న వాటిని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. లాస్ట్ డే కాబట్టి సేల్స్ ఆఫర్స్ అనేవి మళ్ళీ వెళ్ళిపోతాయి. సో ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ పనిచేయదు. సో సింపుల్ టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళండి, పైన సెర్చ్ బార్లో టెక్ఫాక్స్ డీల్స్ అని ఉంటుంది. సో దాన్ని టైప్ చేయండి. మీకు అక్కడ నియర్లీ 1,00,000 కంటే ఎక్కువ మంది ఒక పెద్ద గ్రూప్ కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో జాయిన్ అయిపోయి అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఈ రోజులో మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ స్టేటస్ చూసేద్దాం. ఫస్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా ఈరోజు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తుంది. మోటరోలా G32 4G అండ్ 13,000 రూపాయలు పెట్టారు. అండ్ మీకు ఒక 1,300 వరకు మీకు HDFC కార్డ్ మీద డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఆగస్టు 16 తారీఖు నుంచి ఇది సేల్లోకి రాంది ఫ్లిప్కార్ట్లో. సో ఈ ఫోన్ ఎందుకు నాకు నచ్చిందంటే దీంట్లో స్పెసిఫికేషన్స్ అంటే హార్డ్వేర్ పరంగా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. 6.6 ఇంచెస్ వరకు మీకు ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 4G ప్రాసెసర్. అలాగే మీకు బ్యాక్ సైడ్ ఏమో 50+8+2, ఫ్రంట్ సైడ్ 60 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ విత్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్, 112 అవుట్ ఆఫ్ ది బాక్స్తో ఈ ఫోన్ లాంచ్ అయింది. సో స్టార్టింగ్ వేరియంట్ మీకు 13,000 పెట్టినప్పుడు కూడా మీకు HDFC కార్డ్ ఆఫర్ ఉంది కాబట్టి సో కొంచెం రీజనబుల్ ప్రైజింగ్లోనే వస్తుంది. హార్డ్వేర్ పరంగా మాత్రం ఈ ఫోన్ కొంచెం పర్లేదు, బాగుంది. ఒక లుక్ అయితే వేయండి. ఇది మీకు 16వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి రానుంది. అలాగే మోటరోలా వాళ్ళు ఈ మంత్ 17వ తారీఖున ఒక ట్యాబ్ను లాంచ్ చేయబోతున్నారు, మోటరోలా G62 ట్యాబ్ అని చెప్పి. సో ఇదేంటంటే స్నాప్డ్రాగన్ 680 4G ప్రాసెసర్తోనే రన్ అవుతుంది. 7,700 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. అలాగే 2K డిస్ప్లేని యూజ్ చేస్తున్నారు 10.6 ఇంచెస్ వరకు. సో బడ్జెట్లో ఒక మంచి పవర్ఫుల్ ట్యాబ్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మీకు 17వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. అలాగే మోటరోలా వాళ్ళు మోటరోలా రేజర్ 2022ని రేపు చైనాలో లాంచ్ చేయబోతున్నారు కదా. కానీ ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించిన ప్రైస్ని రివీల్ చేసేసారు. స్టార్టింగ్ వేరియంట్ ఇది మీకు 5,999 యువాన్స్ ఉంటుంది. అది మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే నియర్లీ 70,000 ఉంటుంది. మరి రేపు లాంచ్ కదా, ఎందుకు ఈరోజు అఫీషియల్గా ప్రైస్ని రివీల్ చేశారంటే కారణం సింపుల్. ఈరోజు సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 4 అలాగే సామ్సంగ్ గెలాక్సీ ఫ్లిప్ 4 ఇవి 2 ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి కదా. సో దీంట్లో ఏదైతే క్లాంప్ షెల్ డిజైన్తో ఉన్న ఫ్లిప్ 4 ఉందో సో దానికి ఇది ఒక కాంపిటేటర్ కాబట్టి సో దానికంటే ముందుగానే వీళ్ళు తక్కువ ప్రైస్లోనే అనౌన్స్ చేద్దాం ఉద్దేశంతో కొంచెం గ్లోబల్గా మార్కెట్ని హోల్డ్ పెట్టుకోవచ్చు కదా. ప్రైస్ తక్కువగా పెడితే ఆబ్వియస్గా మనకి సామ్సంగ్ వాళ్ళు కొంచెం ఎక్కువగానే పెడతారు కాబట్టి సో చాలామంది దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారనే ఉద్దేశంతో వీళ్ళు ప్రైస్ని అఫీషియల్గా రివీల్ చేశారు. సో 70,000 రూపాయల దాకా ఉంటుంది ఈ ఫోన్కి సంబంధించిన ప్రైస్ అనేది. అండ్ ఇది మీకు రేపు గ్లోబల్గా లాంచ్ అవుతుంది. సో మన ఇండియాలో మేబీ నెక్స్ట్ మంత్లో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ఈరోజే అఫీషియల్గా గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 4, సామ్సంగ్ గెలాక్సీ ఫ్లిప్ 4, సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 5 సిరీస్ అలాగే సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2 Pro ఈ 4 ప్రోడక్ట్స్తో పాటు ఇంకేమైనా ప్రోడక్ట్స్ కూడా వీళ్ళు లాంచ్ చేయొచ్చు. అండ్ ఈరోజే గ్లోబల్గా మన ఇండియాలో కూడా ప్యారల్గా ఒకేసారి లాంచ్ అవుతున్నాయి. సో మన ఇండియాలో బెంగళూరులో దీనికి సంబంధించిన ఆఫ్లైన్ ఈవెంట్ అనేది జరుగుతుంది. సో మనకి ఇన్విటేషన్ అయితే రాలేదనుకోండి, ఫోన్స్ కూడా రావు. సో ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో ఈ సపోర్ట్ ఉంటే. అండ్ ఇవి మాత్రం చాలా ప్రీమియం సెగ్మెంట్ ప్రొడక్ట్స్ అనమాట. సో నాకు తెలిసి గెలాక్సీ ఫ్లిప్ 4 నియర్లీ 80,000-90,000 దాకా ఉంటుంది. అండ్ ఫోల్డ్ 4 మాత్రం నియర్లీ 1,20,000 వరకు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ వాచ్ సిరీస్లు ఫస్ట్ చాలా ప్రైజింగ్తో ఉంటాయి. అరౌండ్ ఒక 1 year పోయిన తర్వాత మంచి రీజనబుల్ ప్రైజింగ్లోకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లోనూ, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లోనూ మంచి ప్రైజింగ్కి వస్తూ ఉంటాయి. రీసెంట్గా కూడా మనం చూసిన లాస్ట్ జనరేషన్ గెలాక్సీ 4 సిరీస్ సంబంధించిన వాచ్ చాలా రీజనబుల్ ప్రైజింగ్లో వచ్చినాయి. సో అందుకని వెయిట్ చేయండి బిగ్ బిలియన్ డేస్ కోసం, అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ కోసం. కానీ ప్రొడక్ట్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి సామ్సంగ్ ఇవి. ప్రైజింగే కొంచెం ఎక్కువగా కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి రిలయన్స్ జియో నుంచి. రిలయన్స్ జియో వాళ్ళు రెడీ టు గివ్ 5G ఇన్ 1000 cities అనమాట. అంటే ప్రజెంట్గా వీళ్ళు రెడీ టు లాంచ్, రెడీ టు అనౌన్స్, అంతా రెడీ టు సర్వ్ కూడా యాక్చువల్గా వీళ్ళు సో అనౌన్స్ చేస్తున్నారు ఇలాగాని. సో ఎంతవరకు వస్తుంది అనేది క్లారిటీ అయితే లేదు. కానీ ప్రజెంట్గా మేము 1000 cities-లో 5Gని రెడీగా ఉంది ఇవ్వడానికి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఆ 1000 cities-లో మా మంచిర్యాలు ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. సో మీరు ఏ సిటీస్లో ఉన్నారు, మీకు కూడా రావాలనుకుంటున్నారా లేదని కింద కామెంట్స్లో ఖచ్చితంగా రండి. అలాగే జియో వాళ్ళు ఈరోజు జియో 4Gకి సంబంధించి ఒక ప్లాన్ని అనౌన్స్ చేశారు. ఇండిపెండెన్స్ డే ప్లాన్ అనమాట ఇది.
సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా బాగుంది ప్లాను. సో 2999 రూపీస్ దీని ప్లాన్ ప్రైస్. 2.5 GB పర్ డే. అలాగే మీకు 365 డేస్ పాటు ఈ ప్లాన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో దీంతో పాటు ఒక 3000 రూపాయలు వాల్యూస్ అవి వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. సో దాంట్లో ఏంటంటే వోచర్స్ రూపంలో కొన్ని, డేటా రూపంలో కొన్ని ఇస్తున్నారు. సో వోచర్స్ రూపంలో ఏంటంటే మీకు అజియోకి సంబంధించి 750 రూపాయలు కూపన్ ఇస్తున్నారు. అలాగే నెట్మెట్స్కి సంబంధించింది ఒక 750 రూపాయలు కూపన్ ఇస్తున్నారు. అండ్ ఎక్స్గోకి సంబంధించింది ఒక 750 రూపాయలు కూపన్ ఇస్తున్నారు. అండ్ అడిషనల్గా డైలీ మనకు 2.5 GB డేటా ఇస్తున్నారు కదా. సో దాంతోపాటు ఇంకొక 75 GBని వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. సో దాని వర్త్ 750 రూపాయల కింద కౌంట్ వేస్తున్నారు వీళ్ళు. సో ఓవరాల్గా 3000 రూపాయలు బెనిఫిట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నట్టు చెప్తున్నారు. దాంతోపాటు ఏవైతే రెగ్యులర్గా జియోతో మన జియో కనెక్షన్ ఉంటే ఏమేమి ఫీచర్స్ అన్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, అన్ని ఫీచర్స్తో పాటు ఈ ఒక అడిషనల్గా కొన్ని ఫీచర్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఎవరైతే ఇయర్ మొత్తానికి ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు, డైలీ 2.5 GB కావాలనుకుంటున్నారు, సో వాళ్ళకి మాత్రం ఈ ఇండిపెండెన్స్ డే ఆఫర్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్ త్వరలోనే ఇంకొన్ని కొత్త ఫీచర్స్ని యాడ్ చేయబోతుంది. ఇవి ప్రజెంట్గా బీటా టెస్టింగ్లో ఉన్నాయి. అండ్ మనకి పబ్లిక్ బీటాలోకి మాత్రం ఇంతవరకు రావు, ఇప్పుడే కొంచెం టైం పడుతుంది. వీటి మీద ప్రజెంట్గా టెస్టింగ్ మాత్రమే చేస్తున్నారు. దాంట్లో వెరీ ఫస్ట్ది మనకి మన ఫోన్ నెంబర్ అనేది హైడ్ చేసుకునే ఫీచర్ని వీళ్ళు యాడ్ చేయబోతున్నారు. ఇది చాలామందికి యూస్ఫుల్ అండ్ అవసరం కూడా చాలామందికి. ఇది కాకపోతే ఏంటంటే అందరికీ ఫోన్ నెంబర్ని హైడ్ చేసుకునే ఫీచర్ కాదు. ఓన్లీ ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉంటారో అండ్ అలాగే సొసైటీలో కొంచెం పేరున్న వాళ్ళు, లేకపోతే ఇక రకరకాల బిజినెస్లు చేసే వాళ్ళు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళవి ముఖ్యంగా బిజినెస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫోన్ నెంబర్ని హైడ్ చేసుకునే అవకాశాన్ని అయితే వీళ్ళు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఈ టెలిగ్రామ్లో అందరికీ ఉంది జనరల్గా, వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వాట్సాప్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అలాగే ఇంకొక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే మనకి వాట్సాప్లో సింగిల్ వ్యూ మెసేజెస్ అని రీసెంట్గా తీసుకొచ్చారు కదా. మనం ఒకళ్ళకి ఎవరికైనా ఫోటో కానీ మెసేజ్ కానీ పెట్టిన తర్వాత ఓన్లీ వన్స్ వ్యూ, తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే చాలామంది తెలివిగా స్క్రీన్ షాట్లు తీసుకున్నారు. అది మీకు తెలుసు, స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలో మీకు తెలుసు కదా, తీస్తూనే ఉంటారు మీరు రెగ్యులర్గా. సో అలా స్క్రీన్ షాట్లు కూడా తీయకుండా ఒక సెక్యూరిటీ ఫీచర్ని యాడ్ చేయబోతున్నారు. అంటే సింగిల్ వ్యూ మెసేజ్ ఎవరైనా పంపించారనుకోండి, మీకు మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా పంపించారనుకోండి, దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట వాట్సాప్. ఈ కొత్త ఫీచర్ని కూడా వీళ్ళు యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో షామీ ఎయిర్ ఫ్రైయర్ని లాంచ్ చేస్తుంది. ఇంట్రొడ్యూసరీ ప్రైస్ కింద వీళ్ళు 7,999 రూపాయలు పెట్టారు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రైజింగ్ అనే చెప్పాలి. అండ్ దీంట్లో మోర్ దాన్ 50 కంటే ఎక్కువగా రెసిపీస్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ మనం తీసుకుంటాం కదా వంటల్లో, చికెన్, మటన్ ఇలాంటి వాటివి, అవన్నీ గ్రిల్ అవన్నీ ఉంటాయి కదా. సో మీకు తెలియదే ఉంది, ఇవన్నీ వీటిని దాదాపు ఒక 50 కంటే ఎక్కువ రెసిపీలకి ఆటోమేటిక్ సిస్టంలో ఉంటుందన్నమాట. జస్ట్ మనం అవన్నీ ప్రిపేర్ చేసుకుని దాంట్లో పెట్టి ఆ మోడ్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగా మీకు చికెన్ అవన్నీ రెడీ చేస్తుంది అనమాట. నాట్ ఓన్లీ చికెన్, అన్ని రకాల ఫుడ్. సో ఇది ప్రైస్ మాత్రం 7,999 రూపాయలు పెట్టారు. యాక్చువల్గా ఇది 10,000, కాకపోతే ఇంట్రొడ్యూసర్ ఆఫర్ ఇది. సో ముందు బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ ఆఫర్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈరోజు రియల్మీ Q2కి గాను, అంటే 2022లో Q2కి గాను ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ కంపెనీ లాగా ఫామ్ అయిపోయింది. ఇది కొంచెం కొత్త న్యూస్, ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ 2 ప్లేసెస్ షామీ అలాగే శాంసంగ్, ఇవి రెండు కొట్టుకుంటూ ఉంటుంటాయి కదా. సో ఇప్పుడు కొత్తగా రియల్మీ వాళ్ళు సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ షామీ ఫస్ట్ ప్లేస్లో ఉందనుకోండి, సెకండ్ ప్లేస్ ఎప్పుడు కూడా శాంసంగ్దే. కాకపోతే ఇప్పుడు శాంసంగ్ కూడా కిందికి నెట్టేసి రియల్మీ వాళ్ళు ముందుకెళ్ళారు. సో ఇది ఖచ్చితంగా చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. రియల్మీ చాలా పెద్ద ఫీట్ని సాధించిందనే చెప్పాలి. వెరీ యంగ్ బ్రాండ్ అండ్ కొంచెం మంచి మార్కెట్ని వీళ్ళు గెయిన్ చేస్తున్నారని చెప్పాలి. నెక్స్ట్ మనకి రెడ్మీ అలాగే పోకో నుంచి, ఇద్దరు ఎవరు తీసుకొస్తారు గ్యారంటీ లేదు కాబట్టి వాళ్ళిద్దరు అనమాట. వెరీ సూన్ మనకి ఏ సిరీస్ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వబోతుంది. ఏ సిరీస్ అంటే మీ అందరూ తెలుసు, Android 1 ప్రాజెక్ట్తో రాబోతున్న ఫోన్స్ అనమాట. మీకు MI-A1, MI-A2, MI-A3 ఇవి గుర్తునే ఉంటాయి. సో మోస్ట్ పాపులర్ ఫోన్స్. లాస్ట్ వర్షన్ కొంచెం అంత హిట్ కాలేదు, కానీ MI-1 అసలు అందరికీ ఫేవరెట్ ఫోన్, ఇంక్లూడింగ్ మీ. సో అదేంటంటే Android 1 ప్రాజెక్ట్ మీద వస్తుంది. అంటే MIUI దాంట్లో ఉండదు, సింపుల్ స్టాక్ ఆండ్రాయిడ్ని దాంట్లో ఇన్స్టాల్ చేసి ఇస్తారు మనకి. సో ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ మొబైల్స్ దీన్ని తీసుకురాబోతున్నారు. రెడ్మీ అలాగే పోకో 10,000 రూపీస్ 12,000 రూపీస్ బడ్జెట్లో రాబోతున్నాయి ఏవైతే రెడ్మీ అలాగే పోకో ఫోన్స్లో ఈ సిరీస్ని వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు అనుకుంటున్నాను. అయితే అంటే జనరల్గా మనకి Android 1. సో ఇప్పుడు రెడ్మీ A1 లేదంటే పోకో A1 పేరుతో ఒక ఫోన్ అయితే వెరీ సూన్ లాంచ్ కాబోతుంది. సో ఇది అండర్ 15,000 రూపీస్ బడ్జెట్లో ఉండబోతున్నట్టు కొన్ని న్యూస్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక ఈరోజు యాప్ ఆఫ్ మీకు ఒక స్పెల్లింగ్ మాస్టర్ ప్రో 170 రూపాయలు. ఇదేంటంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, స్కూల్కి వెళ్ళే వాళ్ళు. సో వాళ్ళకేంటంటే స్పెల్లింగ్స్ మనకి డిఫరెంట్ ఇంగ్లీష్ వర్డ్స్కి స్పెల్లింగ్స్ మనం దాంట్లో క్విజ్ లాగా పెట్టుకోవచ్చు. కొంచెం వాళ్ళకి గ్రామర్ అనేది
ఇంక్రీజ్ అవుతుంది అనమాట, మీకు గ్లామర్ ఇంక్రీజ్ అయినట్టు. సో చాలా చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అప్లికేషన్, ₹170. ఇది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సరే ఫ్రెండ్స్, వాళ్ళ టెక్ న్యూస్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్ని ఫాలో అవ్వండి. ఇవాళ లాస్ట్ డే కాబట్టి సేల్స్కి మీకు నెంబర్ ఆఫ్ డీల్స్ అనేవి దాంట్లో అవైలబుల్గా ఉన్నాయి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈస్ ద సైనింగ్ ఆఫ్. జై హింద్.